ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. మరి నిన్న జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 7 దానికి సంబంధించి సైకాలజీ ఎక్స్ప్లెనేషన్స్ మనం చూద్దాం. ఓకేనా? రైట్. మన ప్రశ్న 25 కాడి నుంచి స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలిసిందే. రైట్, క్వశ్చన్ చూద్దాం ఒకసారి. రాము అనే విద్యార్థి కళాశాలకు లేటుగా బయలుదేరాడు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్ర లైటు వెలిగి ఉన్నది. అక్కడ పోలీసు లేకపోయినప్పటికీ తన మోటారు సైకిల్ ఆపి పచ్చలైటు వెలిగిన తరువాతనే బయలుదేరాడు. అయినా కోల్బర్గ్ ప్రకారము రాము ఉన్న సాంప్రదాయ స్థాయి మరియు దశ. చాలా మంచి ప్రశ్న కదా. మనకి ఈ ప్రశ్నకు సమాధానం రాయాలి అంటే కోల్బర్గ్ సిద్ధాంతంలో ఉండేటువంటి సాంప్రదాయ స్థాయిలు, ఒక్కొక్క స్థాయిలో ఉండేటువంటి 2 దశల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నట్లయితే మనం దీనికి సమాధానం రాయొచ్చు. రైట్. మరి కోల్బర్గ్ సిద్ధాంతంలో ఉండే స్థాయిలు ఏమేమి ఉన్నాయి మనందరికీ తెలిసిందే. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇవే కదా 3 స్థాయిలు ఉంటాయి. ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్ అంటాం దీన్ని. మళ్ళీ దీంట్లో ఒక్కొక్క దానిలో 2 దశలు ఉంటాయి, మనందరికీ తెలుసు. 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ. అంటే 1, 2 దశలు పూర్వ సాంప్రదాయలో, 3, 4 దశలు సాంప్రదాయలో, 5, 6 దశలు ఉత్తర సాంప్రదాయలో ఉంటాయి అనేది మనకు తెలుసు. ఓకేనా? రైట్. ఈ ప్రశ్నకి సమాధానం, ఎందుకంటే కోల్బర్గ్ సిద్ధాంతం మీద ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం దాదాపు ఉండకపోవచ్చు. కాబట్టి దీని మీద స్పష్టమైన అవగాహన మీరు ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకున్నట్లయితే ఈ ప్రశ్నకి మీరు సమాధానం చాలా సులభంగా రాసేయచ్చు. మరి లేటెస్ట్గా వచ్చినటువంటి డిజిటల్ క్లాసుల్లో మరి మీకు ఎప్పుడూ లేనంత వివరణ, ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేసిన అనేక అంశాల్లో ఒక క్లారిటీ నా సిద్ధాంతం ద్వారా మీకు వస్తుంది. దాన్ని మీరు డైరెక్ట్ క్లాసులో వినొచ్చు. ఇప్పుడు సింపుల్గా ఇది బిట్ రూపంలో వచ్చింది కాబట్టి మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు నేను వివరిస్తాను, చూడండి. ఎస్, పూర్వ సాంప్రదాయి 1వ స్థాయిలో పిల్లవాడు శిక్ష ఆధారంగా నైతికతను అంచనా వేస్తాడు. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ
ఉపాధ్యాయులు కానీ పనిష్మెంట్ ఇచ్చినట్లయితే అది తప్పు అని తెలుసుకోగలుగుతాడు. అది 1వ స్థాయి. ఇక 2వ స్థాయిలో తాను ఒక పని చేయటం ద్వారా తనకేదైనా లాభం కలిగినట్లయితే, అంటే లాభం దృష్ట్యా తాను పొందేటువంటి స్వీయ సంతృప్తి దృష్ట్యా ఆ పని నైతికతగా భావించేటువంటి దశగా మనం 2. ఇదేమో పనిష్మెంట్ ఆధారం, ఇదేమో తాను పొందే రివార్డ్ ఆధారంగా నైతికతను పాటించడం అనేది మనం పూర్వ సాంప్రదాయంలో చూస్తాం. ఇక సాంప్రదాయ స్థాయిలో 3వ 4వ ఈ 3వ దశలో ఇతరుల అంగీకారము దృష్ట్యా, అంటే ఒక పని చేసినప్పుడు ఇతరులు ఓకే చాలా మంచి పని చేశావు అని మెచ్చుకున్నట్లయితే, ఓకేనా, ఇతరుల అంగీకారం దృష్ట్యా లేదా ఇతరుల తిరస్కరణ తప్పించుకోవటం పట్ల దృష్ట్యా నైతికతను కనబరచడం. అందుకని ఈ 3వ దశని మనం మంచి బాలుడు మంచి బాలిక నైతికతగా అంచనా వేస్తాం. ఇది 3వ దశ, ఓకేనా. ఇక 4వ దశ, ఇది సామాజిక నియమాలని అనుసరించేటువంటి దశ. సామాజిక నియమాలు పెద్దలందరూ ఏర్పాటు చేసినవి కాబట్టి ఆ సామాజిక నియమాలను మనం పాటించటం నైతికతగా భావిస్తూ ఆ నియమం దీని సామాజిక క్రమము, సోషల్ ఆర్డర్ అని కూడా అంటాం, ఓకేనా. రైట్. ఆ సామాజిక నియమ నిబంధనల్ని చట్టము దృష్ట్యా సామాజిక నియమ నిబంధనలను పాటించాలనేటువంటి ఒక గుడ్డిగా అనుసరిస్తూ ఉంటుంటాడు. అది 4వ దశ. కోల్బర్గ్ ప్రకారం చాలామంది ఈ దశ దాటలేరు. 90% మంది ఈ దశలోనే ఉంటారు. ఇక 5వది ఉత్తర సాంప్రదాయ. దీంట్లో భాగంగా 5వ దశ. ఈ 5వ దశలో సామాజిక ఒప్పందాలు మరియు వ్యక్తిగత హక్కులు. అంటే ఇక్కడేమో సామాజిక నియమాలు, ఇక్కడ సామాజిక ఒప్పందాలు. అంటే సమాజంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక ఒప్పందంతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తమ పాలనా బాధ్యతను ఆ ప్రభుత్వానికి అప్పచెబుతాయి. సో ఆ ప్రభుత్వం కొన్ని చట్టాలు చేస్తుంది, రాజ్యాంగం ప్రకారం కొన్ని హక్కుల్ని కల్పిస్తుంది, వాటికి భంగం కలగకుండా నడుచుకోవాలి అనేది 5వ దశ. ఒకవేళ ఆ చట్టము ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే చట్టాన్ని మార్చాలి, కానీ ప్రజలు దానికి వ్యతిరేకంగా చేయకూడదు అనేటువంటి దశగా మనం 5వ దశగా చెప్పుకుంటాం. అంటే చట్టాలు మార్చాలి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండేటువంటి దశ ఏది, అది ప్రజా వ్యతిరేకమైతే అంతవరకే. బట్ మనం అందరం కూడా ప్రభుత్వానికి బద్దులం కాబట్టి ప్రభుత్వం చెప్పిన చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, వ్యక్తిగత హక్కుల ప్రకారం నడుచుకోవాలి అనేది ఈ 5వ దశ. ఇక లాస్ట్గా 6వ దశ. అంటే చట్టం ప్రకారము అది న్యాయమైనప్పటికీ కూడా తన దృష్టిలో ఒక వ్యక్తికి అది అన్యాయం జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని మనం పాటించవలసిన అవసరం లేదు అనేది ఒక వ్యక్తిగత అభిప్రాయంగా, మనస్సాక్షిగా, అంతరాత్మ ప్రబోధంగా పాటించేటువంటి దశ. ఒకవేళ చట్ట ప్రకారం అది న్యాయమైనప్పటికీ కూడా తన అంతరాత్మ ప్రకారం అది తప్పు అని భావించినట్లయితే దాన్ని పాటించకుండా ఉండేటువంటి దశగా దీన్ని మనం చెప్పుకుంటాం. అందుకని ఇది అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి దశగా, అంటే చట్ట ప్రకారం అది తప్పైనప్పటికీ కూడా తన మనస్సాక్షిగా అది ఒప్పు అని అనిపించినప్పుడు దానిని పాటించాలని అనుకునేటువంటి దశగా ఉత్తర సాంప్రదాయ దశను చెప్పుకుంటాం, ఓకేనా. అలానే చట్ట ప్రకారము రైట్ అయినప్పటికీ కూడా తన దృష్టిలో అది తప్పైనట్లయితే దాన్ని పాటించకుండా ఉండేటువంటి దశగా కూడా దీన్ని మనం చెప్పుకుంటాం. అందుకని దీన్ని అంతరాత్మ దశగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ విశ్వవ్యాప్త నైతిక విలువలను పాటించేటువంటి దశగా ఈ చివరి దశను మనం చెప్పుకుంటాం. ఇవి మనందరికీ తెలిసిందే. రైట్. ఇప్పుడు ఒక్కసారి చూద్దామా. దీంట్లో రాము అనే విద్యార్థి కళాశాలకు లేటుగా బయలుదేరాడు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్ర లైట్ వెలిగి ఉన్నది. అక్కడ పోలీసు లేకపోయినప్పటికీ తన మోటార్ సైకిల్ ఆపి పచ్చ లైట్ వెలిగిన తర్వాతనే బయలుదేరాడు. చూసామా, ఎర్ర లైట్ వెలిగితే ఆగాలి, పచ్చ లైట్ వెలిగినప్పుడే మోటార్ సైకిల్ని పోనివ్వాలి. ఇది ఒక సోషల్ ఆర్డర్. ఇది మనం అందరము పోలీసులు ఉన్నా లేకపోయినా పాటించడం అనేది సామాజిక నియమాన్ని పాటించడం, చట్టం ప్రకారం నడుచుకోవటం, అవునా. కాబట్టి ఈ మాట మీకు అర్థమైపోతే
ఇప్పుడు ఆన్సర్ చాలా సులభమైపోతుంది, అవునా? అంటే సామాజిక నియమాన్ని, చట్ట ఆర్డర్ని చక్కగా పాటించినటువంటి దశగా మనం 4వ దశని ఇప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాబట్టి సాంప్రదాయ 4వ దశ ఎక్కడ ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. అదే దీంట్లో పోలీసు శిక్షిస్తాడేమోనని గన భయపడి ఆగిపోయినట్లయితే ఇంకా 1వ దశలో ఉన్నట్లుగా భావించాలి. ఓకేనా? రైట్. అక్కడ పోలీసు ఉన్నా లేకపోయినా తన సామాజిక బాధ్యతగా ఆ ఎర్ర లైట్కు ఆగాడు, పచ్చ లైట్కు బయలుదేరాడు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? 26వ ప్రశ్న. ఏ సహజ సామర్థ్యము, బి అనుకూల బదలాయింపు, వీటిని వివరించదగు వికాస నియమాలు అడిగాడు. ఆప్షన్ 1 ఏ ప్రాగుక్తీకరణ, బి సంచితము. ఆప్షన్ 2 ఏ ప్రాగుక్తీకరణ, బి సంకుచితము. ఆప్షన్ 3 ఏ ప్రాగుక్తీకరణ, బి పరస్పర చర్య. ఆప్షన్ 4 ఏ పరస్పర చర్య, బి సంచితము. రైట్. సో వీటిలో మనకి ఫస్ట్ సంచితం అంటే ఏందో, ప్రాగుక్తీకరణం అంటే ఏందో, సంకుచితం అంటే ఏందో, పరస్పర చర్య అంటే ఏందో అర్థమైతే ఇప్పుడు మనము ఆన్సర్ని పెట్టగలుగుతాం. ఓకేనా? రైట్. మరి ఫస్ట్ వన్ ప్రాగుక్తీకరణ. ప్రాగుక్తీకరణ అంటే ఊహించటం. ఎలా ఊహించటం? ప్రస్తుతం ఏదైనా సాక్ష్యం ఉన్నప్పుడు ఈ సాక్ష్యం ఆధారంగా భవిష్యత్తును ఊహించగలిగినట్లయితే, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించగలిగినట్లయితే దాన్ని మనం ప్రాగుక్తీకరణము అని అంటాం. అర్థమైందా? అంటే చిన్న ఉదాహరణ, ఒక పిల్లవాడు బాల్య దశలోనే చాలా ఎత్తుగా ఉన్నాడు అనుకుందాం. మనం ఏం ఊహించవచ్చు భవిష్యత్తులో? ఎస్, ఈ పిల్లవాడు మొత్తం కౌమార దశ పూర్తయ్యే నాటికల్లా, అంటే పెరుగుదల పూర్తయ్యే నాటికల్లా అమితాబ్ బచ్చన్ లాగా చాలా ఎత్తు ఎదుగుతాడ్రా అని ఊహించగలుగుతున్నాం. అంటే రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా వాడు ఎంత ఎత్తుకు ఎదుగుతాడో వాడిని చిన్నప్పుడే చెప్పగలుగుతున్నాం. దేని ఆధారంగా? ప్రస్తుతం వాడి బాడీ నిర్మాణం ఆధారంగా మనం ఇప్పుడు భవిష్యత్తును ఊహించగలుగుతున్నాం. దాన్ని ప్రాగుక్తీకరణం అని అంటున్నాం. ఓకేనా? ఓకేనా? మనం చదువుకున్నాం సహజ సామర్థ్యము ప్రాగుక్తీకరించబడే సామర్థ్యం అని మనం నేర్చుకున్నాం. గుర్తుందా? అంటే ఒక పిల్లవాడు ప్రస్తుతం బాగా బొమ్మలు వేస్తున్నాడు, ఆ సామర్థ్యం పిల్లవాడిలో కనిపించింది. దాన్ని బట్టి మనం ఏం ఊహిస్తాం? రే, వీడు కొంచెం ప్రాక్టీస్ చేశాడంటే, వీడికి మంచి శిక్షణ కానీ ఇచ్చామంటే భవిష్యత్తులో వీడు మరొక రవివర్మో, మరొక పికాసోనో, మరొక బాపునో అవుతాడరా అంటాం. అవునా? అంటే ప్రస్తుతం ఉండేటువంటి సామర్థ్యం ఆధారంగా భవిష్యత్తులో అతను ఎంత బాగా ఆ రంగంలో రాణించగలుగుతాడో ముందే ఊహించగలుగుతున్నాం. దాన్ని మనం సహజ సామర్థ్యం అంటున్నాం. గుర్తుందా మీకు? రైట్. సో ప్రాగుక్తీకరణ అంటే అది అర్థం ఇక్కడ. నెక్స్ట్ సంకుచితం అనేటువంటి భావన. సంకుచితం అంటే అర్థం ఏమిటి? చాలా నేరో మైండెడ్ అని, అంటే చాలా చిన్ని భావన. మనం పెరుగుదల సంకుచిత భావన, అలానే వికాసము విస్తృతమైనటువంటి అంశంగా మనం పరిగణించాం. అంటే పెరుగుదల అనేది కేవలం అవయవాల పరిమాణాత్మకానికి సంబంధించింది. అంటే కేవలం పరిమాణాత్మకమైనటువంటి అవయవాల గురించి మాత్రం చెప్పేటువంటి పదం పెరుగుదల. కానీ వికాసం అలా కాదు. ఈ భౌతిక పరిమాణంతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, భాష అనేక అంశాలను గురించి విస్తృతంగా వివరిస్తుంది. అందుకని వికాసం అనేది విస్తృతమైన భావన, పెరుగుదల అనేది చాలా సంకుచితమైన అనే భావనగా మనం చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. ఇంకొక మాట ఏమిటి? పరస్పర చర్య. పరస్పర చర్య అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండేటువంటి చర్య అని. ఓకేనా? రైట్. అంటే వికాసము పరస్పర చర్యను ఎప్పుడంటాము? ఏ వికాసమైనా కూడా ముందర అనువంశికంగా కొన్ని సామర్థ్యాలు సంక్రమించి పరిసరాల వల్ల అవి వికాసం జరగటం వల్ల ప్రతి వికాసం కూడా జీవిత పర్యంతము కొనసాగుతూ ఉంటుందని మనం నేర్చుకున్నాం. అంటే వికాసం ఎప్పుడూ కూడా అనువంశికత మరియు పరిసరాల ప్రభావం. ఏ వికాసమైనా, మానసిక వికాసమైనా, నైతిక వికాసమైనా, ఏ వికాసమైనా కూడా అనువంశికత మరియు పరిసరాల యొక్క పరస్పర చర్యగా చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ పరస్పర చర్య అంటే అది అర్థం. ఇక్కడ అనువంశికత మరియు పరిసరాల యొక్క పరస్పర సమ్మిళితంగా మనం ఏ వికాసమైనా చెప్పుకుంటాం. ఇక సంచితము. సంచితము అంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యము దాని ముందు
మనము విజయవంతంగా పూర్తి చేసుకున్న మరి ఒక అభివృద్ధి కార్యం ఆధారంగా గల జరిగి ఉన్నట్లయితే దాన్ని సంచితం అని అంటున్నాం. ఓకేనా? అంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యం, ఏదైనా ఒక వికాసానికి సంబంధించిన అభివృద్ధి కార్యం దాని ముందు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా దీన్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే దాన్ని సంచితం అంటాం. ఉదాహరణగా ఎల్సిఎం ఉందమ్మా. ఈ ఎల్సిఎంని మనం నేర్చుకోవాలంటే నేరుగా వస్తుందా? రాదు. దీని ముందు విజయవంతంగా పూర్తి చేసిన అభివృద్ధి కృత్యాలైనటువంటి గుణకారం కావచ్చు, భాగహారం కావచ్చు, తీసివేతలు కావచ్చు, వీటన్నిటి ఆధారంగా ఈ ఎల్సిఎం అనే అభివృద్ధి కృత్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. అంటే వీటి ఆధారంగా, ఈ మొత్తం ఆధారంగా ఈ కృత్యము సంభవించింది కాబట్టి దాన్ని సంచితం అని అంటున్నాం. ఓకేనా? అంటే దీనిలో పొందినటువంటి ఆ అభ్యసన అనుభవం వల్ల దీన్ని మనం సులభంగా నేర్చుకోగలిగాం. అది అర్థం ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ చూడండి, ఏ సహజ సామర్థ్యము, బి అనుకూల బదలాయింపు. ఇప్పుడు మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఏ సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం అంటే ఏమిటి? ప్రాగుక్తీకరణం అనే మాట ఇందాకనే మనం చెప్పుకున్నాం. ప్రాగుక్తీకరించబడేటువంటి అంశమే సహజ సామర్థ్యం. ప్రస్తుత సామర్థ్యం ఆధారంగా భవిష్యత్తులో ఆ సామర్థ్యంలో ఇంకా ఎంత బాగా అభివృద్ధి చెందుతాడని చెప్పగలుగుతాం. అదే ప్రాగుక్తీకరణ. కాబట్టి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం వికాసము ప్రాగుక్తీకరించబడే అంశము అని చెప్పి. అవునా? రైట్. నెక్స్ట్ రెండవది అనుకూల బదలాయింపు. ఇక్కడ ఇందాకనే మనం చెప్పుకున్నాం, వీటన్నిటి ఆధారంగా ఈ కృత్యాన్ని మనం సులభంగా నేర్చుకోగలుగుతున్నాం. అంటే ఇది దేన్ని పోలి ఉంది? అనుకూల బదలాయింపును పోలి ఉంది. ఓకేనా? వీటిలో పొందినటువంటి జ్ఞానము, నైపుణ్యములన్నీ ఇది నేర్చుకోవటానికి ఉపయోగపడ్డాయి. అవునా? కాబట్టి అంటే దీనిని వీటి ఆధారంగా సులభంగా నేర్చుకున్నాం కాబట్టి ఇది బదలాయింపుని పోలి ఉంది. ఓకేనా? రైట్. అనుకూల బదలాయింపుని పోలి ఉన్నది. ఓకే, అంటే అనుకూల బదలాయింపు ఏంటిది? ఇక్కడ సంచితం అనే కదా అర్థం. ఇక్కడ సంచితం అనే కదా. రైట్. కాబట్టి ఇదేమో ప్రాగుక్తీకరణము, ఇదేమో సంచితం అనే అర్థాన్ని తెలియచేస్తుంది. చూడండి, చాలా లోతుగా అడిగాడు. దీన్ని గెస్ చేయడం అంత ఈజీ కాదు మీరైతే. ఓకేనా? అసలు ఎలా ఇచ్చాడు ఈ ప్రశ్న, ఏంటిది ఈ ప్రశ్నకి అర్థమైంది, అర్థం లేకుండా ఇచ్చిన ఫీలింగ్ మీకు కలిగింది. కానీ పేపర్ సెక్టర్ యొక్క మైండ్ ఇంత లోతుగా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలి. రైట్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రాగుక్తీకరణము సహజ సామర్థ్యము, అనుకూల బదలాయింపు అనేది సంచితము. ఓకేనా? 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? ఈ క్రింది అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత యొక్క ఫలితము. ఈ క్రింది అభివృద్ధి కార్యము భౌతిక పరిపక్వత యొక్క ఫలితం. భౌతిక పరిపక్వత అంటే ఏమిటి? శారీరక అవయవాల అభివృద్ధి లేదా పెరుగుదలతో పాటు మరి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నింటినీ కూడా చక్కగా ఉపయోగించి చలన కౌశలములను చేయగలగటం అనేది భౌతిక వికాసం కిందకు వస్తుంది. కానీ ఇక్కడ భౌతిక పరిపక్వత యొక్క ఫలితంగా ఈ కింది ఏ కార్యం ఉంటుందనేది అడిగాడు. ఒకసారి చూద్దామా మనం. మీకు కొత్త డిజిటల్ క్లాసులు విన్నట్లయితే మీ టెక్స్ట్ బుక్లో లేనటువంటి అంశాలు భౌతిక వికాసము లేదా శారీరక వికాసము యొక్క లక్షణాలు చక్కగా చెప్పాను. ఓకేనా? భౌతిక వికాసం యొక్క లక్షణాల్లో భాగంగా శారీరక పెరుగుదల, అలానే కండర అభివృద్ధి, అస్థిపంజర అభివృద్ధి, లోపల ఉండేటువంటి అంతర్గత అవయవాలు, అంతర్గత వ్యవస్థల యొక్క అభివృద్ధి, చలన కౌశలాల అభివృద్ధి, ఇవన్నీ కూడా భౌతిక వికాసం యొక్క ఫలితాలుగా మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనం చూద్దాం భౌతిక పరిపక్వత యొక్క ఫలితాలు ఏముండాయో. భావ వ్యక్తీకరణ ధారాళంగా మాట్లాడటం. భావ వ్యక్తీకరణకు ధారాళంగా మాట్లాడటం. అమ్మ, ఇది ఏ వికాసం కిందకు వచ్చింది? ఇది భాషా వికాసం కిందకు వచ్చింది. రైట్. నడక నేర్చుకొనుట. ఏమ్మా, ఇది చలన కౌశలం కిందకు వచ్చింది. నడక నేర్చుకోవటం అంటే నడక నేర్చుకోవటం అనేది చలన వికాసం కిందకు వస్తుంది. అంటే అది దేని యొక్క ఫలితంగా చెప్పుకోవచ్చు మనము? భౌతిక పరిపక్వత లేదా భౌతిక వికాసం యొక్క. ఎందుకంటే చలన కౌశలాలన్నీ కూడా భౌతిక వికాసములో భాగాలే అని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. భౌతిక వికాసం యొక్క లక్షణాలు ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? ఇందాకనే చెప్పాను. చలన కౌశలాలు అనేది కూడా భౌతిక వికాసం మీద ఆధారపడి ఉండే అంశాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది భౌతిక పరిపక్వత.
తల్లిదండ్రులు మరియు సహోదరుల మధ్య బాంధవ్యాలు పెంచుకునుట, ఇది సాంఘిక వికాసం. ఒక వ్యక్తి ఇతరులతో మంచి సంబంధాలు నెరపటం అనేది సాంఘిక వికాసానికి సూచిక. అది తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, గురువులు కావచ్చు, సమాజంలో ఇతర సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారి మధ్య సంబంధ బాంధవ్యాలను పెంచుకోవటం, మానవ సంబంధాలను చక్కగా నిర్వహించడం అనేది సాంఘిక వికాసానికి సూచిక. సాంఘిక సమూహాల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకున్నట, ఇది కూడా సాంఘిక పరిపక్వత యొక్క ఫలితంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. క్లియర్? మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? 28. పోలీసులు శిక్షిస్తారని లాక్డౌన్ సమయంలో మాస్క్ ధరించిన మురళి. 2. మాస్క్ నిబంధనలను ప్రభుత్వం రూపొందించనప్పటికీ తనంతట తానుగా మాస్క్ ధరించిన కుమార్. 3. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పౌరులందరూ మాస్క్ ధరించాలని కొత్త చట్టాన్ని రూపొందించిన ప్రసాద్. మాస్క్ నిబంధనలు పాటించాలని పాటించు విద్యార్థి. ఇంతవరకు అయిపోయింది 4 ఆప్షన్. అయితే కోల్బర్గ్ ప్రకారము వరుసగా, అంటే వాళ్ళు కింద ఆప్షన్లు చూసినట్టయితే ఈ 4 స్టేట్మెంట్లు ప్రకారము ఆయా వ్యక్తులు ఏ ఏ దశల్లో ఉండారో చూడమని చెబుతున్నాడు. అది దీని అర్థం ఇక్కడ. ఓకేనా? రైట్. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్, పోలీసులు శిక్షిస్తారని లాక్డౌన్ సమయంలో మాస్క్ ధరించారు. ఇందాకనే మన ఫస్ట్ క్వశ్చన్లో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి చక్కగా చెప్పాను. సో మరలా ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా దాన్ని. 1వ దశలో శిక్షకు భయపడి, 2వ దశలో తాను పొందే లాభం దృష్ట్యా, తాను పొందే రివార్డు దృష్ట్యా, తాను పొందే సంతృప్తి దృష్ట్యా నైతికత, 3వ దశలో ఇతరుల యొక్క అంగీకారాన్ని పొందడం కోసం, తాను మంచి బాలుడు బాలిక అనిపించుకోవటం కోసం 3వ దశ, 4వ దశ సామాజిక ఆర్డర్, సోషల్ ఆర్డర్ లేదా సామాజిక క్రమము, సామాజిక నియమాలను ఒక పౌరుడిగా అంగీకరించుట, వాటిని పాటించుట. ఓకేనా? ఇక 5వ దశకు వచ్చేసరికి సాంఘిక ఒప్పందాలు, అంటే ప్రజలు తమ బాధ్యతను ప్రభుత్వానికి అప్పచెబుతారు. ప్రభుత్వం రూపొందించినటువంటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకుంటుంటాడు. ప్రజాక్షేమం ప్రభుత్వమే చూసుకుంటుందని నమ్ముతాడు. ఒకవేళ ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా ఉండే ఏవైనా రాజ్యాంగంలో ఉండే నిబంధనలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వమే మార్చాలని కోరుకుంటాడు. అలాంటి దశ 5వ దశ. ఓకేనా? ఇక 6వ దశగా అంతరాత్మ, అంటే రాజ్యాంగం ప్రకారము అది తప్పైనప్పటికీ తన మనసులో అది రైట్ అయినట్లయితే, అంటే అది సమాజం అంగీకరించే విధంగా ఉండాలి. మళ్ళీ తన ఇష్టం వచ్చిన రైట్ అంటే ఏదో ఒకటి చేయమని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ సమాజం కూడా ఆడు చేసిన పనిని అంగీకరించే విధంగా ఉండాలి, అది అర్థం ఇక్కడ. అంటే అది రాజ్యాంగ నిబంధన కాకపోయినప్పటికీ తన దృష్టిలో రైట్ అయితే చేయాలనుకుంటాడు. రాజ్యాంగ నిబంధన అయినప్పటికీ కూడా తన దృష్టిలో తప్పు అయినట్లయితే దాన్ని పాటించకపోతాడు. అది 6వ దశ. దాన్ని అంతరాత్మ నైతిక దశ అని అంటున్నాం. ఇవి నేను చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి. పోలీసులు శిక్షిస్తారని లాక్డౌన్ సమయం. శిక్షిస్తారు అంటే 1వ దశ మీ అందరికీ తెలిసింది. శిక్ష ఆధారంగా నైతికతను పాటించడం 1వ దశ. మాస్క్ నిబంధనలు ప్రభుత్వం రూపొందించనప్పటికీ తనంతట తానుగా మాస్క్ ధరించిన కుమార్. ఇంకా చట్టం చేయలా ప్రభుత్వం, చట్టం చేయకపోయినా, రాజ్యాంగ నిబంధన కాకపోయినా దానివల్ల ఇతర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇతర ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకు ప్రాణాపాయం వస్తుంది నా వల్ల. కాబట్టి ప్రభుత్వ నిబంధనలు రూపొందించకపోయినా కూడా నేను ధరించాలి అంటున్నాడంటే ఇది అంతరాత్మ ప్రబోధానుసారం జరిగేది. దీన్ని మనం 6వ దశగా చెప్పుకుంటాం. 6వ దశ. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పౌరులందరూ మాస్క్ ధరించాలని కొత్త చట్టాలను రూపొందించిన ప్రసాద్. ఇందాక నేను చెప్పుకున్నాం. 5వ దశలో రాజ్యాంగంలో ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే నిబంధనలు, చట్టాలు ఉంటే వాటిని మార్పు చేయాలని కోరుకుంటారు 5వ దశలో అని చెప్పాను. సో ఇక్కడ మీకు కొత్త చట్టాన్ని రూపొందించాలని చెప్పిన ప్రసాద్. ఇది మనం క్లియర్గా 5వ దశగా చెప్పుకుంటాం. 5వ దశ. మాస్క్ నిబంధనలు పాటించే విద్యార్థి. ఓకేనా? మాస్క్ నిబంధనలు పాటించాలి, సమాజం అంతా అనుకున్నాం, పాటించకపోతే ప్రమాదం అనేది. సో మాస్క్ నిబంధనలు పాటించాలని అందరూ అనుకున్నప్పుడు వాటిని ఎందుకని ప్రశ్న వేయకుండా గుడ్డిగా పాటించే విద్యార్థి. ఓకేనా? సో ఇది మనం 4వ దశగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ వరుస ఎక్కడుందో చూడండి. 1వ, 6వ, 5వ, 4వ ఎక్కడుంది? అది 1వ. ఫస్ట్ది 1వ దశ.
రెండవది 6వ దశ, మూడవది 5వ దశ. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అవునా? ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? 29. గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ పరీక్షను ఒక ఉపాధ్యాయుడు పిల్లల మానసిక సామర్థ్యాలను తెలుసుకున్నట్టుకు ఉపయోగించాడు. అయినా చూడండి, ఏ దీనిని పిల్లల డ్రాయింగ్ స్కిల్స్ తెలుసుకున్నట్టుకు ఉపయోగించాడు. బి ఇది ఒక ప్రజ్ఞా పరీక్ష, దీని ద్వారా పిల్లల ప్రాదేశిక సామర్థ్యాన్ని మాపనం చేశాడు. సి పిల్లలందరూ 3.5 నుంచి 13.5 సంవత్సరముల వయసును మాత్రమే కలిగి ఉన్నారు. డి వీరిలో మొత్తము 51 చిత్రములను గీయమన్నాడు. సో వీటిల్లో ఏది దానికి సంబంధించింది, ఏది దానికి సంబంధించినది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ కింద ఆప్షన్ అలానే ఉంది కదా, ఏసీడి సరైనవి, ఏ మాత్రమే సరైనది, బీసీడి సరైనవి, ఏసీ మాత్రమే సరైనవి. అంటే ఈ 4 ఈ ఏబిసిడి 4లో ఏవి దీనికి సంబంధించి సరి అయినవి సరికాదని నీకు తెలుసుంటేనే దీనికి ఆన్సర్ రాయగలుగుతావు. ఓకేనా? మంచి క్వశ్చన్ ఇది ఇక్కడ. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అసలు మనకి ఎక్కడ వస్తుంది? యాక్చువల్గా చాలామంది డ్రా ఏ పర్సన్ టెస్ట్ కాబట్టి ఇది చిత్రలేఖన సామర్థ్యాన్ని తెలుసుకునేటువంటి పరీక్షగా, అంతేనా, పిల్లల డ్రాయింగ్ స్కిల్స్ తెలుసుకునే పరీక్షగా దీన్ని గుర్తిస్తారు చాలామంది. పప్పులో కాలేసినట్టే, 100% మీరు పప్పులో కాలేస్తారు. అవునా? మరి దీని గురించి లోతుగా చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ పెడతారు. ఇది ఎక్కడొచ్చింది? మనకి ప్రజ్ఞా పరీక్షల్లో వచ్చింది. మీకు సామూహిక ప్రజ్ఞా పరీక్షల్లో భాగంగా అశాబ్దిక పరీక్షలు మరియు పేపర్ పెన్సిల్ పరీక్షలు ఉంటాయి రెండో పక్క. ఏది? ఆర్మీ బీటా, అలానే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్టు, అలానే గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్టు ప్రజ్ఞా పరీక్షలో వచ్చింది ఇది. అవునా? రైట్. కాబట్టి గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష అనే విషయాన్ని ఫస్ట్ గుర్తించాలి. ప్రజ్ఞా పరీక్ష. మరి ఈ ప్రజ్ఞా పరీక్షను డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు? పేరులోనే ఉంది, గుడ్ ఎనఫ్. కానీ ఈమె పూర్తి పేరు ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్. ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్. ఈమె అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈమె పూర్తి పేరు అది, ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్. ఓకేనా? రైట్. ఈ డ్రా ఏ పర్సన్ పరీక్షలో దేని ద్వారా ప్రజ్ఞను మాపనం చేస్తారు? చిత్రములను గీయటము ద్వారా. అంతే. మూడో పాయింట్, ఎన్ని చిత్రాలు గీయాలో తెలుసా? 51 చిత్రములను తమ ఊహా సామర్థ్యంతో గీయవలసి ఉంటుంది. అర్థం చేసుకుంటూ 51 చిత్రములను గీయవలసి ఉంటుంది. అంటే చిత్రమును నిర్మించేటువంటి సామర్థ్యాన్ని మనం ఏమంటాము? ప్రాదేశిక సామర్థ్యము అని అంటాం. చిత్రాలతో కూడిన సామర్థ్యాన్ని ఏమంటాం మనము? ప్రాదేశిక సామర్థ్యం. అంటే 2 డైమెన్షన్లో ఉన్న చిత్రాలు కావచ్చు, 3 డైమెన్షన్లో ఉండే చిత్రాలు కావచ్చు, వాటి వైశాల్యాలు కావచ్చు, వాటి పరిమాణాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఊహించగలుగుతూ వాటిని గీయగలిగిన సామర్థ్యాన్ని ప్రాదేశిక సామర్థ్యం, చిత్రముల పట్ల అవగాహన కలిగి ఉండేటువంటి సామర్థ్యమే ప్రాదేశిక సామర్థ్యం. కాబట్టి 51 చిత్రాలు గీయవలసి ఉంటుంది. కాబట్టి పిల్లవాడిలో ఉండే ప్రాదేశిక సామర్థ్యం ఆధారంగా ప్రజ్ఞను అంచనా వేసే పరీక్షగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఎన్ని చిత్రాలు? 51 చిత్రాలు. ఇక అతి ముఖ్యమైన అంశం, ఈ ప్రజ్ఞా పరీక్షని 3.5 నుండి 13.5 సంవత్సరముల పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా తింగిరోళ్ళు కదా. అవునా? జనరల్గా ఏ ప్రజ్ఞా పరీక్షలో అరలు ఉండవు, కానీ ఈమె ప్రజ్ఞా పరీక్షలో మాత్రం 3.5, 13.5 అర కూడా పెట్టేసింది ఈమె. ఓకేనా? అందుకని ఈమెను బాగా గుర్తుపెట్టుకుంటే ఈ తింగిరామని, ఎవరిని? గుడ్ ఎనఫ్ని. ఇవి దీంట్లో ఉండే అంశాలు. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆన్సర్లు ఏంటియో. దీనిని పిల్లల డ్రాయింగ్ స్కిల్స్ తెలుసుకున్నప్పుడు ఉపయోగించాడు. తప్పరైటా? రాంగ్ ఆన్సర్. పిల్లల డ్రాయింగ్ స్కిల్స్ కాదు ఇక్కడ. ఇది ఒక ప్రజ్ఞా పరీక్ష, దీని ద్వారా పిల్లల ప్రాదేశిక సామర్థ్యాన్ని మాపనం చేశాడు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లలందరూ 3.5 నుండి 13.5 సంవత్సరంలో వయసును మాత్రమే కలిగి ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. వీనిలో మొత్తము 51 చిత్రములను గీయమన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. ఓకేనా? కాబట్టి బి రైట్ ఆన్సరే, సి రైట్ ఆన్సరే, డి రైట్ ఆన్సరే. ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ, బిసిడి. ఇదిగోండి, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వానిలో బాహ్య ప్రేరణని గుర్తించండి. ఈ క్రింది వానిలో బాహ్య ప్రేరణ. రైట్. మరి ప్రేరణ ప్రధానంగా అంతర్గత ప్రేరణ,
లేదా దీన్నే మనం సహజ ప్రేరణ అని కూడా అంటాం. రెండవది బాహ్య ప్రేరణ లేదా దీనికి ఇంకొక పేరు బహిర్గత ప్రేరణ, దీనికి ఇంకొక పేరు కృత్రిమ ప్రేరణ. అవునా? రైట్. అంటే అంతర్గత ప్రేరణ అంటే ఏమిటి? ఏదైనా ఒక పనిలో ఉండేటువంటి ఆనందాన్ని, సంతృప్తిని పొందడం కోసం, లేదా వ్యక్తి తన అభిరుచులను, కోరికలను, తన అవసరాలను తీర్చుకోవడం కోసం తనకై తానే ఆ పని చేయాలని సహజంగా, స్వాభావికంగా ప్రేరేపించబడితే దాన్ని అంతర్గత ప్రేరణ అంటాం. అంటే అంతర్గత ప్రేరణలో ఏముంటుంది? వ్యక్తికి స్వీయ ఆనందం ఉంటుంది, అలానే స్వీయ సంతోషం ఉంటుంది, అలానే స్వీయ సంతృప్తి ఉంటుంది, అలానే స్వీయ అవసరాలు ఉంటాయి. ఓకేనా? అది అంటే ఇవన్నీ కూడా స్వీయ అవసరాలు, స్వీయ కోరికలు, స్వీయ సంతృప్తి, స్వీయ ఆనందం, స్వీయ సంతోషం, ఇవి మాత్రమే అతన్ని ప్రేరేపించినట్లయితే దాన్ని అంతర్గత ప్రేరణ అని అంటున్నాం. ఓకేనా? అంటే ఇతరుల ప్రమేయం ఏమీ దీని మీద పనిచేయదు. ఇక రెండవది బాహ్య ప్రేరణ లేదా బహిర్గత ప్రేరణ. అంటే ఇతరుల ఆనందం కోసం, ఇతరుల సంతృప్తి కోసం, అంటే ఇతరుల సంతృప్తి పరచడం కోసం, లేదా ఇతరులు ప్రవేశపెట్టినటువంటి బహుమతుల్ని పొందటం కోసం, ఇతరులు ప్రవేశపెట్టినటువంటి శిక్షలను తప్పించుకోవటం కోసం. ఓకేనా? ఒక వ్యక్తి ప్రేరేపించబడి ఆ పని చేసినట్లయితే అటువంటి ప్రేరణని బాహ్య ప్రేరణ లేదా బహిర్గత ప్రేరణ అంటున్నాం. ఓకేనా? అంటే మనకి ఇతరులు ఇచ్చే అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు, బహుమతులు కావచ్చు, పొగడ్తలు కావచ్చు, శిక్షలు కావచ్చు, విమర్శలు కావచ్చు, డబ్బు కావచ్చు. ఓకేనా? ఇలాంటివన్నీ బాహ్య ప్రేరకాలు. మార్కులు కావచ్చు, గ్రేడులు కావచ్చు, ర్యాంకులు, ఇవన్నీ కూడా బహిర్గత ప్రేరకాలు. ఓకేనా? రైట్. వీటి కోసం ఒక మనిషి ఒక పని చేయాలని ప్రేరేపించబడినట్లయితే వాటిని బహిర్గత ప్రేరకాలు అంటారు. మరి ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. బాహ్య ప్రేరణ అంటే మీకు అర్థమైపోయింది కదా క్లియర్గా? రైట్. అంటే చూడండి, ఈ క్రింది వానిలో బాహ్య ప్రేరణ గుర్తించు. ఆనందాన్ని పొందడం కోసం క్రికెట్ ఆడటం, అంటే క్రికెట్ ఆడటంలో ఉండే మజాని ఆస్వాదించడం కోసం, ఆనందాన్ని ఆస్వాదించడం కోసం. ఓకేనా? దాన్ని క్రికెట్ ఆడటం అనేది అర్థమైపోయిందా? మీకు అర్థమైపోయేది. ఆనందాన్ని పొందటం కోసం క్రికెట్ ఆడుతున్నాడు అంటే దాని అర్థం ఇది ఏ ప్రేరణ అయిపోతుంది? రైట్, అంతర్గత ప్రేరణ అయిపోతుంది. రైట్. నెక్స్ట్, విదేశాలను చూడటం కోసం క్రికెట్ ఆడటం. ఓకేనా? విదేశాలను చూడటం కోసం క్రికెట్ ఆడటం ఇది బహిర్గత ప్రేరకంగా చెప్పుకోవచ్చు కదా మనం. అవునా? దేర్ఫోర్ ఇది బహిర్గత ప్రేరణ అవుతుంది, బహిర్గత. నెక్స్ట్, ధనార్జన కోసం, డబ్బు సంపాదించడం కోసం క్రికెట్ ఆడటం. ఓకేనా? ఇది కూడా క్లియర్గా అర్థమైపోతుంది, బహిర్గత ప్రేరణ. నెక్స్ట్, వరద బాధితుల సహాయార్థం కోసం క్రికెట్ ఆడటం. ఓకేనా? అంటే ఇతరుల కోసం, ఇతరుల ప్రేరేపించబడి దాన్ని ఆడుతున్నాడు అంటే ఇది కూడా మీకు బహిర్గత ప్రేరణ కిందకే వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి దీంట్లో ఈ 3 బహిర్గత ప్రేరకాలు, ఇదొక్కటే అంతర్గత ప్రేరణ. అడిగిన ప్రశ్న ఏంది? ఈ క్రింది వాళ్ళ బాహ్య ప్రేరణని గుర్తించండి. ఈ 3 బాహ్య ప్రేరణలే. 2, 3, 4 ఎక్కడుండే చూడండి. ఆన్సర్ 2, 3, 4. ఎస్, 2, 3, 4. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఎబ్బింగాస్ ప్రకారం ఒక విషయాన్ని అభ్యసించిన తరువాత తిరిగి పునఃస్మరణ కానీ పునరభ్యసన కానీ చేయకుండా 1 నెల రోజులు పూర్తయ్యేసరికి, చూడండి యాక్చువల్గా మనకు ఒక టేబుల్ ఉంది. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఎటువంటి పునరభ్యసనం చేయకపోతే, ఓకేనా, మొదటి 20 నిమిషాల్లో ఎంత మర్చిపోతాం, అలానే 50 నిమిషాల్లో ఎంత మర్చిపోతాం, ఫైనల్గా నెల అయ్యేసరికి ఎంత మర్చిపోతాం అనేది ఎబ్బింగాస్ ప్రయోగాత్మకంగా నిరూపించిన టేబుల్ ఒకటి ఉంది. ఓకేనా? ఆ టేబుల్ ఒక్కసారి మనం గుర్తుకు చేసుకుందామా? ఎందుకు గుర్తుకు చేసుకోవాలి? ఆప్షన్ చూడండి. ఇక్కడ కాలము స్మృతి అనులోమంగా మరియు కాలము విస్మృతి విలోమంగా ఉంటాయి. కాలము స్మృతి విలోమంగా మరియు కాలము విస్మృతి అనులోమంగా ఉంటాయి. కాలము స్మృతి అనులోమంగా మరియు కాలము విస్మృతి అనులోమంగా ఉంటాయి. అంటే 2. కాలము స్మృతి విలోమంగా మరియు కాలము విస్మృతి విలోమంగా ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలి అంటే నెంబర్ 1 అనులోమం అంటే ఏమిటి, అలానే విలోమం అంటే ఏమిటి మీకు స్పష్టంగా తెలియాలి. అనులోమం అంటే ఏవైనా 2 రాశులలో ఒక రాశి పెరుగుతూ ఉన్నట్లయితే దానికి అనుబంధమైనటువంటి 2వ రాశి కూడా పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని అనులోమము.
లేదా రెండు రాసుల్లో ఒక రాశి విలువ తగ్గుతూ ఉన్నట్లయితే రెండవ దానికి అనుబంధంగా ఉన్న రెండవ రాశి కూడా తగ్గుతూ ఉన్నట్లయితే దాన్ని అనులోమం అంటాం. ఇది అనులోమం అంటే రెండు రాశులు కూడా ఒకే ప్రపోర్షనేట్లో ఉంటే అనులోమం. అలా కాకుండా విలోమము అంటే మరి రెండు అనుబంధ రాశుల్లో ఏదైనా ఒక రాశి పెరుగుతూ ఉంటే దానికి అనుబంధంగా ఉండేటువంటి రాశి కనుక తగ్గుతూ ఉన్నట్లయితే, ఓకేనా, ఎస్, దీన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ అంటాం. అంటే ఒక రాశిలో పెరుగుదల మరొక రాశిలో తగ్గుదలకు కారణమైనట్లయితే ఈ రెండు రాశుల మధ్య ఉండే సంబంధాన్ని విలోమ సంబంధం అంటాం. క్లియర్, అర్థమైపోయింది కదా, రైట్. ఇప్పుడు ఆయన ప్రకారం చూద్దాం. మన టేబుల్ మనందరికీ తెలుసు. కాలము, విస్మృతి, స్మృతి. అవునా, మొదటి 20 నిమిషాల్లో 47% విస్మృతి జరిగింది, 53% స్మృతిలో ఉంటుంది. తర్వాత 50 నిమిషాల్లో 50% విస్మృతి జరుగుతుంది, 50% స్మృతిలో ఉంటుంది. తర్వాత ఒక్క రోజులో 66% విస్మృతి జరుగుతుంది, 34% స్మృతిలో ఉంటుంది. 2 రోజుల్లో 72% విస్మృతి జరుగుతుంది, 28% స్మృతిలో ఉంటుంది. 6 రోజుల్లో 75% విస్మృతి జరుగుతుంది, 25% స్మృతిలో ఉంటుంది. 31 రోజుల్లో 79 నుంచి 80% విస్మృతి జరుగుతుంది, 21 నుంచి 20% స్మృతిలో ఉంటుంది. ఇది కదా మనం నేర్చుకున్న టేబుల్. ఇప్పుడు ఒకసారి చూడండి. కాలము పెరిగే కొంది, చూడండి, 20 నిమిషాలు, 50 నిమిషాలు, ఒక్క రోజు, 2 రోజులు, 6 రోజులు, 31 రోజులు. విస్మృతి ఏమైపోతూ వచ్చింది? పెరుగుతూ పోయిందా, తగ్గుతూ పోయిందా? 47, 50, 66, 72, 75, 79 పెరుగుతూ పోయింది. అవును కదా. కాబట్టి కాలము పెరిగే కొంది విస్మృతి కూడా పెరుగుతూ పోయింది. అంటే కాలము విస్మృతి రెండు ఒకే ప్రపోర్షనేట్లో ఉన్నాయి. అంటే రెండు కూడా అనులోమం అని మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్, కాలం 20, 50, 1, 2, 6, 31 రోజులు. ఓకేనా. అంటే 20 నిమిషాలు, 50 నిమిషాలు, ఒక్క రోజు, 2 రోజులు, 6 రోజులు, 3 రోజులు. కాలం పెరుగుతూ పోయింది. స్మృతి చూడండి, 53, 50, 34, 28, 25, 21 తగ్గుతూ పోయింది. అవునా. అంటే కాలము పెరుగుతూ పోతే స్మృతి తగ్గుతూ ఉంది. అవునా. అంటే ఈ రెండు ప్రపోర్షన్ విలోమములో ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి కాలము విస్మృతి ఏమో అనులోమానుపాతంలో ఉన్నాయి, కాలము స్మృతి ఏమో విలోమానుపాతంలో ఉన్నాయి. అది ఎక్కడుందో చూడండి. ఇదిగోండి, కాలము స్మృతి విలోమంగా మరియు కాలము విస్మృతి అనులోమంగా ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. అవునా. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు తెలంగాణ మొన్న డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్న. ఇది ఎంత బాగా ఇచ్చాడో చూడండి. మీ పుస్తకాల్లో కానరావు, ఇది మా పుస్తకంలో లేదే, ఈ వాక్యం మా పుస్తకంలో కనిపించలేదంటే కుదరదు. ఇక్కడ పుస్తకాలు కనిపించు. సైకాలజీ అంటేనే అప్లైడ్. సో అప్లై చేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా మనం. ఒక విద్యార్థి ఫుట్బాల్ సరిగా ఆడలేకపోతున్నాడు. అది చూసిన కోచి అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుండి ఆ విద్యార్థి ఫుట్బాల్ బాగా ఆడగలుగుతున్నాడు. ఇందులో జరిగిన బదలాయింపు ఏమిటి? ఇది ప్రశ్న. ఓకేనా. అనుకూల బదలాయింప, రుణాత్మక బదలాయింప, వ్యతిరేక బదలాయింప? ఇందులో బదలాయింపే లేదా? అవునా. గ్యారంటీగా చాలామంది దీంట్లో ఇలాంటి ప్రశ్న. ఇది కూడా 2022లో తెలంగాణలో ఇచ్చిన బిట్ ఇది. ఒక విద్యార్థి ఫుట్బాల్ సరిగా ఆడలేకపోతున్నాడు. అది చూసిన కోచ్ అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుండి ఆ విద్యార్థి ఫుట్బాల్ బాగా ఆడగలుగుతున్నాడు. ఇది అవునా. ఇందులో జరిగిన బదలాయింపు ఏమిటి? ఇందులో చాలామంది చేసే పొరపాటు నేను చెబుతాను. దాన్ని చెప్పక ముందు అసలు బదలాయింపు అంటే ఏమిటి? ఏదైనా ఒక కృత్యంలో పొందినటువంటి శిక్షణ అనుభవాన్ని మరొక నూతన కృత్యానికి అనుప్రయుక్తం చేసి దాన్ని నేర్చుకోవడం బదలాయింపు. ఓకేనా. రైట్, బాగానే ఉంది. ఈ బదలాయింపు ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా చెప్పుకుంటాం. ఓకేనా. 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపుగా, 4 ద్విపార్శ్వ బదలాయింపుగా చెప్పుకుంటాం. అనుకూల బదలాయింపు అంటే ఏమిటి? ఒక కృత్యములో పొందిన జ్ఞానము నైపుణ్యం వల్ల మరొక నూతన కృత్యం నేర్చుకోవటం సులభతరమైపోయినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటాం. మరి ప్రతికూల బదలాయింపు అంటే ఏమిటి? ప్రతికూల బదలాయింపుకి మరొక పేరు ఏందో తెలుసా? వ్యతిరేక బదలాయింపు. ఓకేనా. మరి ప్రతికూల బదలాయింపు అంటే ఏమిటి? ఒక కృత్యములో వ్యక్తి పొందిన జ్ఞానము నైపుణ్యములు మరొక నూతన కృత్యాన్ని నేర్చుకోవడంలో పొరపాటును కలగజేస్తుంటే, ఆటంకాన్ని కలగజేస్తుంటే, అవరోధాన్ని కలగజేస్తుంటే,
ఓకేనా? దాన్ని మనము ప్రతికూల బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు అంటాం. ఇక మూడవది, ఒక కృత్యములో పొందిన జ్ఞానము నైపుణ్యములు మరొక నూతన కృత్యాన్ని నేర్చుకోవడానికి ఏ విధంగా దోహదం చేయకపోయినట్లయితే, అంటే అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ దోహదం చేయకపోయినట్లయితే దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ఇక ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేతి నైపుణ్యాలు ఎడమ చేతికి లేదా ఎడమ చేతి నైపుణ్యాలు కుడి చేతికి బదిలీయం. అంటే దాని అర్థం ఏంటంటే రెండు చేతులతో కూడా ఏదైనా ఒక నైపుణ్యాన్ని ఒకే రకంగా ప్రదర్శన చేయగలిగినట్లయితే దాన్ని మనం ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. ఇవి కదా బదలాయింపులు. మరి దీని ప్రకారం ఒక్కసారి చూద్దామా? ఒక విద్యార్థి ఫుట్బాల్ సరిగా ఆడలేకపోతున్నాడు. అది చూసిన కోచ్ అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుండి విద్యార్థి ఫుట్బాల్ ఆడగలుగుతున్నాడు. ఓకేనా? యాక్చువల్గా బదలాయింపు అంటే ఏమిటి? ఒకే వ్యక్తికి ఒక కృత్యములో పొందినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో మరొక కృత్యానికి నేర్చుకోవడానికి అది దోహదం చేసినా లేదా వ్యతిరేకం కలిగించినా దాన్ని బదలాయింపు అనాలి. కానీ ఇక్కడ అలా ఉందా? చూడండి, ఇక్కడ వాడికి ఫుట్బాల్ రావటం లేదు, వాళ్ళ కోచ్ అతనికి నేర్పించాడు. అవునా? అంటే అతనిలోనే ఒక కృత్యం మరొక కృత్యానికి ఉపయోగపడినట్టుగా ఇక్కడ ఏడన్నా ఉందా? ఈ వాక్యం మనకు అలాంటి అర్థాన్ని ఇస్తుందా? ఇకనా అంటే ఫుట్బాల్లో పొందిన జ్ఞానమే మరొక ఏదైనా ఇంకొక ఆట నేర్చుకోవడానికి ఉపయోగపడినట్టుగా కానీ లేదా వ్యతిరేకంగా పనిచేసినట్టుగా కానీ లేదు. ఇక్కడ ఒక వ్యక్తికి మరొక వ్యక్తి సహాయం చేశాడు, ఇతను బాగా నేర్చుకున్నాడు. అంటే ఇతను ట్రైనింగ్ ద్వారా అభివృద్ధి చెందాడే కానీ బదలాయింపు ద్వారా కాదనే విషయం మీకు అర్థమైపోవాలి. ఓకేనా? కాబట్టి ఇందులో బదలాయింపే లేదు అనేది రైట్ ఆన్సర్. కానీ చాలామంది ఇది పెట్టారు, అనుకూల బదలాయింపు అనే ఆన్సర్ని ఎక్కువ మంది పెట్టారు. ఓకేనా? క్లియర్గా గుర్తుపెట్టింది, ఇందులో బదలాయింపే లేదు. బదలాయింపు ఉండాలి అంటే ఆ వ్యక్తి పొందినటువంటి ఈ కృత్యంలో అనుభవాన్ని మరొక ఇలాంటి ఆటలో ఉపయోగించి అది బాగా నేర్చుకున్నాడనో లేదా దాంట్లో పొరపాటు జరిగిందనో చెబితే అప్పుడు బదలాయింపుకు అది మనం చెప్పుకోవాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కుమార్ పాఠశాలలో అత్యున్నత పనితీరుని కనబరచడం వల్ల ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాబడినాడు. తాను కూడా ఉత్తమ ఉపాధ్యాయుని కావాలని రవి పాఠశాలలో అత్యున్నత పనితీరును కనబరచడంలోనే బండూరా పునర్బలనం గుర్తించండి అన్నాడు. రైట్. చూడండి, ఇక్కడ కుమార్ అనేవాడు పాఠశాలలో అత్యున్నత పనితీరును కనబరచడం వల్ల ఉపాధ్యాయుడు కదమ్మా కనబరచడం వల్ల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాబడినాడు. తాను కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిని కావాలని రవి పాఠశాలలో అత్యున్నత పనితీరును కనపరచడంలో బండూరా పునర్బలనం. రైట్. ఇప్పుడు అసలు బండూరా పునర్బలనాలు ఎన్ని ఉన్నాయి? ఓకేనా? బండూరా మనందరికీ తెలిసిందేనమ్మా. బండూరాకు సంబంధించినటువంటి మరి పరిశీలన అభ్యసనంలో ఉండే సోపానాలు 4 ఉంటాయి. 1 అవధానము, 2 ధారణ, 3 చలన పునరుత్పాదన లేదా నిష్పాదన, 4 ప్రేరణ. ఈ ప్రేరణ కొనసాగించడానికి పునర్బలనాలు ప్రవేశపెట్టాలని చెప్పాడు. ఆ పునర్బలనాలు ఎన్ని రకాలుగా చెప్పాడు? 1 ప్రత్యక్ష పునర్బలనము, 2 పరోక్ష పునర్బలనము, 3 స్వీయ పునర్బలనం. ఇవి 3 రకాల పునర్బలనాల గురించి ప్రస్తావించాడు ఎవరు బండూరా. అదే 2 రకాల పునర్బలనాలు, అనుకూల పునర్బలనాలు, ప్రతికూల పునర్బలనాలు అని చెప్పి పునర్బలనాలను 2 రకాలుగా చెప్పిందేమో స్కిన్నర్. ఆయన పాటల కార్యసాధక నిబంధనలో వస్తుంది. బట్ ఈ బండూరా తన సాంఘిక అభ్యసన సిద్ధాంతము లేదా పరిశీలన అభ్యసన సిద్ధాంతము లేదా అనుకరణ అభ్యసన సిద్ధాంతము లేదా నమూనా అభ్యసన సిద్ధాంతం, 4 పేర్లు ఉండే. ప్రతినిధిత్వ అభ్యసన సిద్ధాంతం 5వ పేరు. ఆయన సిద్ధాంతంలో ఈ 4వ స్టెప్పులో భాగంగా పిల్లల్లో ప్రేరణ కొనసాగించాలి అంటే పునర్బలనమును ప్రవేశపెట్టాలని చెప్పిన వ్యక్తిగా ఆయన చెప్పుకుంటాం. ఆ పునర్బలనాలు 3: ప్రత్యక్ష పునర్బలనము, పరోక్ష పునర్బలనము, స్వీయ పునర్బలనం. అంటే ప్రత్యక్ష పునర్బలనం అంటే ఒక పని చేసినప్పుడు, అంటే తాను పరిశీలించినటువంటి ప్రవర్తనని పిల్లవాడు అనుకరించినప్పుడు వెంటనే ఏదో ఒక పునర్బలనాన్ని బహుమతిగా అందించాలి, ఏదో ఒక బహుమతిని పునర్బలనంగా అందించాలి. దాన్ని ప్రత్యక్ష పునర్బలనం అంటాం. ఓకేనా? అంటే పిల్లవాడు ఒక మంచి పని చేశాడు, ఒక మంచి ప్రవర్తన కనపరిచాడు, ఎలా ఇతరుల ప్రవర్తన చూశాడు, సో తాను అలా ప్రవర్తించాడు. వెంటనే ఆ ప్రవర్తన కనబరిచినందుకు ఏదో ఒక బహుమతిని కన్నా పునర్బలంగా అందిస్తే దాన్ని ప్రత్యక్ష పునర్బలం అంటాం. ఇక పరోక్ష పునర్బలం అంటే ఏమిటయ్యా అంటే ఇతరులు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా పునర్బలం లభించినట్లయితే
అలాంటి పునర్బలనమే తనకు కూడా లభించింది అనేటువంటి ఉద్దేశంతో ఆ పనిని అనుకరిస్తే తాను పొందే పునర్బలాన్ని పరోక్ష పునర్బలం అంటాం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. పరోక్ష పునర్బలం అంటే ఇతరులు ఏదైనా ఒక మంచి ప్రవర్తనను కనపరిచినప్పుడు, ఏదైనా ఒక పునర్బలనాన్ని పొందినట్లయితే తాను కూడా అలాంటి ప్రవర్తనను కనపరిస్తే అలాంటి పునర్బలనాన్ని తాను కూడా పొందవచ్చనే ఉద్దేశంతో గల ఆ ప్రవర్తన కనపరిచినట్లయితే దానికందే పునర్బలనాన్ని ఏమంటాము అంటే పరోక్ష పునర్బలనం. పరోక్ష పునర్బలనంలో ఆ యొక్క పునర్బలనం పొందవచ్చు, పొందకపోవచ్చు కూడా. అంటే వాళ్ళు పొందారు కదని ఇతను కూడా ఆ ప్రవర్తన కనపరిచినప్పుడు ఆ ఇచ్చినటువంటి ఇతనికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవునా? అలాంటిది పరోక్ష పునర్బలనంలో ఉంటుంది. ఇక ఫైనల్గా స్వీయ పునర్బలనం. ఈ స్వీయ పునర్బలనం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇతరులు ప్రవేశపెట్టే పునర్బలనాన్ని ఆశించకుండా కేవలం ఆ ప్రవర్తనను అనుకరించడం ద్వారా పొందేటువంటి ఆనందము లేదా సంతోషము లేదా సంతృప్తి, దీనికోసం పరిశీలించిన ప్రవర్తన కన్నా అనుకరించినట్లయితే దాన్ని స్వీయ పునర్బలనం అంటాం. ఈ 3 పునర్బలనాల్లో స్వీయ పునర్బలనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఓకేనా? క్లియర్? మళ్ళీ ఒక్కసారి ఫైనల్ క్లోజ్ చేస్తున్నాం చూడండి. ప్రత్యక్ష పునర్బలం అంటే ఏమిటి? ఏదైనా ఒక ప్రవర్తనని కనబరిచినప్పుడు ఇతరులు ఏదైనా బహుమతుల్ని ఇచ్చినట్లయితే దాన్ని ప్రత్యక్ష పునర్బలనాలు అంటారు. అలానే ఏదైనా ఒక పరిశీలించిన ప్రవర్తన ఇతరులు కనబరిచినప్పుడు తాను ఎలాంటి బహుమతిని పొందారో తాను కూడా అలాంటి బహుమతిని పొందాలనే ఉద్దేశంతో పరిశీలించిన ప్రవర్తన అనుకరించినట్లయితే దానికి పొందే పునర్బలనాన్ని పరోక్ష పునర్బలనాలు అంటారు. అసలు ఇతరులు ప్రవేశపెట్టిన పునర్బలనంతో సంబంధం లేకుండా ఆ పరిశీలించినటువంటి ఆ ప్రవర్తన అనుకరించడంలో ఆనందమో సంతృప్తో దానికోసం అనుకరించినట్లయితే అది స్వీయ పునర్బలంగా చెప్పుకుంటాం. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుమారు పాఠశాలలో అత్యున్నత పనితీరును కనబరచడం వల్ల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాబడ్డాడు. తాను కూడా ఉత్తమ ఉపాధ్యాయుని కావాలని రవి పాఠశాలలో అత్యున్నత పనితీరును కనబరచడం. అర్థమైపోయిందా? ఒకరు చేసిన పని వల్ల పునర్బలం పొందారు కదా, అలాంటి పునర్బలనాన్ని తాను పొందాలనుకొని అలాంటి ప్రవర్తన కనపరిస్తే దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం? పరోక్ష పునర్బలం అని చెప్పుకున్నాం. అవునా? రైట్. కాబట్టి ఆన్సర్ ఎక్కడ? ఇదిగోండి, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలం అని ఆన్సర్ ఇచ్చాడు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, బ్లాక్ డిజైన్ పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ప్రయోజ్యునికి వేర్వేరు కాల వ్యవధులలో వేర్వేరు ప్రతిస్పందనల సంఖ్యకు పునర్బలనం ఇవ్వటం. రైట్. ఈ మాట మీరు విన్నారా? బ్లాక్ డిజైన్ పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ప్రయోజ్యునకు వేర్వేరు కాల వ్యవధులలో వేర్వేరు ప్రతిస్పందనల సంఖ్యకు పునర్బలనం ఇవ్వటం. ఏ స్థిర నిష్పత్తి పునర్బల నియమం, బి చరశీల పునర్బల నియమం, సి స్థిర కాల వ్యవధి పునర్బల నియమం, డి నిరంతర పునర్బల నియమం. ఈ నియమాలు గుర్తుకొచ్చినాయా? ఇవి స్కిన్నర్ కార్యసాధక నిబంధనలో వచ్చేటువంటి అంశాలు ఇవి. అవునా? ఈ స్కిన్నర్ కార్యసాధక నిబంధనలో ఈ 4 నియమాల గురించి చెప్పినటువంటి పుస్తకం కూడా ద షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, ఆయన రాసిన గ్రంథం ద షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే పునర్బలనం. ఓకేనా? పునర్బలన నియమాలు, పునర్బలన షెడ్యూల్స్ అనేటువంటి పుస్తకంలో భాగంగా ఈ నియమాల గురించి ఆయన ప్రస్తావించాడు. ఓకేనా? నెంబర్ 1 ఒక్కోదాన్ని చెప్తున్నా చూడండి. ఇక్కడ మీకు ఓర్కలు నిరంతర పునర్బలన నియమం అంటే ఏమిటి? పిల్లవాడు అభ్యసన కృత్యములో పాల్గొని చేసిన ప్రతి విజయవంతమైన పనికి ఏదో ఒక ఉద్దీపన పునర్బలంగా అందిస్తూ ఉండాలి. ప్రతి పనికి చేసిన విజయవంతమైన ప్రతి పనికి కూడా ఏదో ఒక ఉద్దీపనని అందిస్తూనే ఉండాలని చెప్పేటువంటి నియమాన్ని నిరంతర పునర్బలన నియమం అంటే. ఉదాహరణగా చూడండి, ఒక పిల్లవాడు ఒక 4 గంటల పాటు ఒక 30 టాస్కులు చేశాడు అనుకుందాం. అంటే టైం 4 గంటలు పూర్తిగా, మొత్తం 30 టాస్కులు టోటల్గా అనుకుందాం. 1వది విజయవంతంగా పూర్తి చేశాడు, వెంటనే ఏదో ఒక ఉద్దీపన పునర్బలంగా అందించాలి. ఓకే, ఎస్. 2వది రైట్ చేశాడు, వెంటనే అందించాలి. ఇలా ప్రతిదీ కూడా మొత్తం 30 టాస్కుల్ని వరుసగా పరిశీలిస్తూ చేసిన విజయవంతమైన వెంటనే అభినందించడం అనేది నిరంతర పునర్బలన నియమం. ఓకేనా? నెక్స్ట్ 2వది వచ్చేసేసి
రెండవది వచ్చేసేసి స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. ఇక్కడ చూడండి, మనం ఆ వరుసలోనే చెబుతున్నాను. స్థిర కాల వ్యవధి పేరులోనే ఉంది ఇక్కడ. అంటే నిర్ణీతమైన ఫిక్స్డ్ టైం అంటాను దీని. నిర్ణీత కాల వ్యవధికి ఒకసారి పునర్బలనాన్ని అందిస్తూ ఉండాలని చెప్పే నియమాన్ని స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం అంటున్నాం. ఇక్కడ మొత్తం 4 గంటలు కదమ్మా, మొత్తం 4 గంటలు. ఓకేనా, రైట్. ఫస్ట్ 1 గంట తర్వాత వెళ్ళాం, ఎన్ని టాస్కులు చేసాడో చూసేసాం, అన్నింటినీ అభినందించాం, అయిపోయింది. విజయవంతమైన టాస్కులన్నీ అభినందించాం. నెక్స్ట్ మళ్ళీ రెండో గంటకి వెళ్ళాం, అంటే 2 గంటలు పూర్తవకుండా వెళ్ళి అప్పటికి ఎన్ని చేసాడో వాటిని చూసి వాడిని అభినందించాం. నెక్స్ట్ 3 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళాం, ఓకేనా, ఎన్ని చేశాడో అభినందించాం. 4 గంటల కల్లా ఎన్ని పూర్తి చేశాడో అభినందించాం. ఇలా ప్రతి గంటకు ఒక్కసారి, అంటే నిర్ణీత కాల వ్యవధికి ఒక్కసారి ఆ యొక్క టాస్కుల్ని పరిశీలించి విజయవంతమైన టాస్కుల్ని అభినందిస్తూ వచ్చాం. ఓకేనా, అంటే ఇక్కడేమో 30 సార్లు పరిశీలించి అభినందించాం, ఇక్కడ కేవలం 4 సార్లే వెళ్ళి ఒకసారి అనేకమైన టాస్కుల్ని పరిశీలించి అభినందించాం. ఇలా అభినందించడాన్ని స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం అంటాం. స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. ఓకేనా, ఇక స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అంటే నిర్ణీత ప్రతిస్పందనలకు ఒక్కసారి అభినందించడం, పునర్బలనం ఇవ్వటం. సపోజ్ ఇప్పుడు మనం మొత్తం ఎన్ని ఉన్నాయి, 30 టాస్కులు ఉన్నాయి, 2, 3 మొత్తం 30 టాస్కులు ఉన్నాయి కదా, రైట్. 5 టాస్కులు కంప్లీట్ చేశాడమ్మా, 5 టాస్కులు, రైట్. 5 ఒకేసారి చూసాం, రైట్. దీంట్లో బాగా చేసినవన్నీ పలానా 4 బ్రహ్మాండంగా చేసావమ్మా, వెరీ గుడ్ అని అభినందించాం, పునర్బలం ఇచ్చాం అభినందన ద్వారా. నెక్స్ట్ 10 టాస్కులు అయిపోగానే మళ్ళీ పోయి అభినందించాం. 15 టాస్కులు కంప్లీట్ అవ్వగానే అభినందించాం. 20 టాస్కులు కంప్లీట్ అవ్వగానే అభినందించాం. 25 టాస్కులు కంప్లీట్ అవ్వగానే అభినందించాం. 30 టాస్కులు అభినందించాం. అంటే నిర్ణీత టాస్కులకు ఒక్కసారి, నిర్ణీత ప్రతిస్పందనలకు ఒక్కసారి ఆ యొక్క పిల్లవాడికి పునర్బలం అందిస్తూ వచ్చినట్టయితే దాన్ని ఏమంటామే అంటే స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అంటాం. ఇక లాస్ట్గా చరశీల పునర్బలన నియమం. ఈ చరశీల పునర్బలన నియమం అంటే ఏమిటయ్యా అంటే నిరంతరము కాకుండా, నిర్ణీత కాల వ్యవధికి ఒక్కసారి కాకుండా, నిర్ణీత ప్రతిస్పందనలకి ఒక్కసారి కాకుండా, అంటే అస్థిర కాల వ్యవధులలో అస్థిర ప్రతిస్పందనలకు ఇచ్చేటువంటి పునర్బలనాలే చరశీలత పునర్బలనం. అంటే ఎప్పుడో తన ఇష్టం వచ్చినప్పుడు 1 సార్లు 2 సార్లు పోయి వాటిని అన్నిటిని అట్లా చూసేసి ఓకే అని అభినందించేసి రావటం. ఓకేనా, అంటే ఫిక్స్డ్ టైం ఉండదు, ఫిక్స్డ్ రేషియో ఉండదు, కంటిన్యూటీ ఉండదు. ఓకేనా, అలాంటి పునర్బలనాన్ని చరశీలత పునర్బలనాలు అని అంటున్నాం. ఓకేనా, ఇది క్లాసుల్లో సహజంగా ఉపాధ్యాయులు ఉపయోగించే మెథడ్ ఇదే, చరశీల పునర్బలనం. ఎప్పుడో ఒకసారి, ఓకేనా, రైట్. బాగా చేస్తున్నావమ్మా, నువ్వు బ్రహ్మాండంగా ఉంటున్నావమ్మా అని అంటున్నావు మనం అప్పుడప్పుడు, దాన్ని చరశీలత పునర్బలనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్లాక్ డిజైన్ పరీక్ష నిర్వహిస్తున్న ప్రయుక్త ప్రయోజనకి వేర్వేరు కాల వ్యవధులలో వేర్వేరు ప్రతిస్పందనల సంఖ్యకు, అర్థమైపోయిందా, వేర్వేరు కాల వ్యవధులు వేర్వేరు ప్రతిస్పందనలు. కాబట్టి చరశీలత పునర్బలన నియమం ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 35. ఈ క్రింది వాటిలో దృష్టిలోప రకాలని గుర్తించండి. దృష్టిలోప రకాలని గుర్తించండి. నెంబర్ 1 స్ట్రాబిస్మస్, నెంబర్ 2 ఆల్బినిజం, నెంబర్ 3 క్యాట్రాక్ట్, నెంబర్ డి రేచీకటి. సో బీసీడీ మాత్రమే, ఏసీడీ మాత్రమే, ఏబిడి మాత్రమే, ఏబిసిడి అన్నీ. సో దృష్టి లోపాల రకాలు మీకు తెలిస్తేనే దీనికి ఆన్సర్ అయ్యగలుగుతారు. ఇది ప్రత్యేక అవసరాల విద్యకు సంబంధించిన ప్రశ్న. ఓకేనా, రైట్. మరి ఒక్కసారి చూద్దామా. మా స్ట్రాబిస్మస్ అంటే మీకు తెలుగు అర్థం తెలిస్తే ఇది దృష్టి లోపమో కాదో మీకు అర్థమవుతుంది. ఎస్, స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను అని అర్థం. మెల్లకన్ను దృష్టి లోపానికి సంబంధించిందా కాదా? ఎస్, దృష్టి లోపానికి సంబంధించింది. నెక్స్ట్ ఆల్బినిజం, దీన్నే మనం వర్ణ అంధత్వం అంటారు. ఆల్బినిజాన్ని తెలుగులో వర్ణ అంధత్వం అంటే కొన్ని రంగుల్ని గుర్తించలేకపోయేటువంటి లోపం. కొన్ని రంగుల్ని మన కన్ను గుర్తించలేదు కొద్దిమందికి, దాన్ని వర్ణ అంధత్వము ఇంగ్లీష్లో ఆల్బినిజం అంటారు. కాబట్టి ఇది కూడా దృష్టిలోపమే, ఇది కూడా దృష్టిలోపమే. నెక్స్ట్ క్యాటరాక్ట్, ఈ మాట దాదాపు అందరికీ తెలుసు. క్యాటరాక్ట్ అంటే శుక్లం పెరగటం, కంటి పొర మీద శుక్లం పెరిగిపోయి దృష్టిలోపం ఏర్పడిపోయింది, సరిగా కనిపించదు, మసకగా కనిపించింది. ఇది వయసు పెరిగిన వ్యక్తుల్లో ఎక్కువగా మనం చూడవచ్చు.
ఇక ఇది అందరికీ తెలుసు, రేచీకటి అనేది దృష్టిలోపం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళకి రాత్రిపూట సరిగా కనిపించదు, అంటే వెలుగు తగ్గిపోతే సరిగా కనిపించదు వీళ్ళకి. ఓకేనా? ఇది కూడా దృష్టిలోపమే. కాబట్టి 4 దృష్టిలోపాలే: స్ట్రాబిస్మస్, ఆల్బినిజం, క్యాట్రాక్ట్, రేచీకటి. 4 దృష్టిలోపాలే. కాబట్టి ABCD అన్నీ అనేది రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రష్మిక మరియు సమంతల మానసిక వయస్సులను మీరు మాపనం చేయగా వారిద్దరూ 15 సంవత్సరాల మానసిక వయస్సు కలిగి ఉన్నట్లుగా కనుగొన్నారు. అంటే రష్మిక యొక్క మరియు రెండోది ఎవరు? సమంత వీళ్ళిద్దరికీ కూడా 15 సంవత్సరాల మానసిక వయసు ఉంది. ఇది వీళ్ళ మానసిక వయసు నువ్వు కనుక్కుంటే. ఓకేనా? ఇద్దరికీ 15 ఏళ్ల వయసు మానసిక వయసు. పాఠశాల రికార్డులు రష్మిక శారీరక వయసును 15 సంవత్సరాలుగా, చూడండి ఇక్కడ రష్మికకేమో శారీరక వయసు 15 సంవత్సరాలుగా, రష్మిక యొక్క శారీరక వయసు 15 సంవత్సరాలుగా, అలానే సమంత శారీరక వయసు 12 సంవత్సరాలుగా. చూడండి అమ్మా, ఇప్పుడు మీకు అర్థమైంది, చేసుకుంటే మీకు అర్థమైంది. రష్మిక శారీరక వయసు 15 సంవత్సరాలే, మానసిక వయసు 15 సంవత్సరాలే. సమంతకి శారీరక వయసు 12 సంవత్సరాలు, మానసిక వయసు 15 సంవత్సరాలు. ఇంకా ఏం చూద్దాం. అయితే ఈ క్రింది వాటిలో మీరు అనుకునే ఊహ సమంత కంటే రష్మిక ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిలను కలిగి ఉన్నది. రష్మిక కంటే సమంత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిలను కలిగి ఉన్నది. రష్మిక సమంత ఒకే స్థాయి ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నది. రష్మికను ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థిగా పరిగణించాలి. మనందరికీ తెలిసిందేనమ్మా, ఐక్యూకి ఫార్ములా ఏమిటి అంటే, ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి అమ్మా. ఐక్యూకి ఫార్ములా ఏమిటి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఇది అందరికీ తెలుసు మనకి, అవునా? అంటే మానసిక వయసు లవములో ఉంటుంది, శారీరక వయసు హారములో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే దీని విలువ శారీరక వయసు కంటే మానసిక వయసు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ ప్రజ్ఞాలబ్ధి కూడా సగటు కంటే ఎక్కువ ఉంటుంది. రెండూ సమానంగా ఉంటే సగటు ప్రజ్ఞ. అలా కాకుండా మానసిక వయసు అనేది శారీరక వయసు కంటే తక్కువ ఉందనుకోండి, అంటే లవం చిన్నదైపోయింది అనుకోండి, ఇది సగటు కంటే తక్కువ ఉంటుంది ప్రజ్ఞాలబ్ధి. అవునా? ఇది మన లాజిక్. ఇక్కడ చూడండి, రష్మిక 15 సంవత్సరాల మానసిక వయసు, 15 సంవత్సరాల శారీరక వయసు. అప్పుడు ఆటోమేటిక్గా 15/15 ఇంటూ 100. దేర్ఫోర్ ఈమె ప్రజ్ఞాలబ్ధి 100. నెక్స్ట్ సమంత ప్రజ్ఞాలబ్ధి. సమంత యొక్క మానసిక వయసు 15, శారీరక వయసు 12. సో 15/12 ఇంటూ 100. 3 5లు 3 4లు 4 1లు 4 25లు 25 125. అవునా? అంటే ఇదంతా చేయకుండానే మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు? సమంత యొక్క మానసిక వయసు శారీరక వయసు కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈమె ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది ఈమె కంటే అని మనం చెప్పొచ్చు. సమంత ప్రజ్ఞాలబ్ధి రష్మిక ప్రజ్ఞాలబ్ధి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా చూసాం మనం. కాబట్టి ఆన్సర్ ఎక్కడో చూడండి. అంటే రష్మిక కంటే సమంత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిలను కలిగి ఉన్నది. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ కదా. దాని ప్రకారం ఇదే కదా మన రైట్ ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మనం. రమేష్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను, ప్రచోదనాలను అదుపులో ఉంచుకోగలగటం. కుమార్ తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను అర్థం చేసుకోగలిగి వాటికి అనుగుణమైన లక్ష్యాలను ఏర్పరచుకోవటం. 3 మురళి తాను కోరుకున్న అంశాన్ని చేరుకోగలనని ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగటం. అయితే గోల్మెన్ ప్రకారము రమేష్, కుమార్, మురళిలోని ప్రజ్ఞా విశేషకాలు వరుసగా. చాలా పెద్ద ప్రశ్న. ఆన్సర్ స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ. స్వీయ ప్రేరణ, సహానుభూతి, స్వీయ అవగాహన. సహానుభూతి, స్వీయ అవగాహన, సాంఘిక నైపుణ్యాలు. స్వీయ నియంత్రణ, స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ. సో ఇప్పుడు మీరు ఈ స్వీయ నియంత్రణ ఇలాంటి మాటలు మీరు చూడగానే గోల్మెన్ యొక్క మిశ్రమ నమూనా సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అవునా? దేంట్లో అసలు గోల్మెన్ అనగానే ఏది గుర్తుకు రావాలి మీకు? ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు గుర్తుకు రావాలి.
ఉద్వేగ ప్రజ్ఞ అనే మాట గుర్తుకు రావాలి. అవునా? ఎస్. ఈ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి 3 రకాల నమూనాలు ఉన్నాయి మనకి. 1 సామర్థ్య నమూనా, 2 లక్షణ నమూనా, 3 మిశ్రమ నమూనా. ఓకేనా? రైట్. ఈ 3 నమూనాల్లో మిశ్రమ నమూనాని ఎవరిని పిలుస్తాము? గోల్మెన్ యొక్క ఉద్వేగ ప్రజ్ఞా నమూనాని మిశ్రమ నమూనా అని పిలుస్తాం. అవునా? రైట్. ఇంకొక 2 నేను చెప్పాను. ఏమేంటివి? సామర్థ్య నమూనా. సామర్థ్య నమూనా ఎవరు? జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే. జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే. అవునా? అలానే లక్షణాంశ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రేస్. ఇవి మనం చెప్పుకున్నాం, ఉద్వేగ ప్రజ్ఞ అనే పాఠంలో చెప్పుకున్నాం. బట్ ఈ మిశ్రమ నమూనా గోల్మెన్ ప్రతిపాదించిన నమూనా. ఈ మిశ్రమ నమూనా ప్రకారము ఉద్వేగ ప్రజ్ఞ అనేది 5 విశేషకాలను కలిగి ఉంటుంది మరియు 25 నైపుణ్యాలను కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. ఇటు మనము డైమెన్షన్స్ అని అంటున్నాం. 5 డైమెన్షన్స్. ఎస్. ఆ 5 డైమెన్షన్స్ ఏం చెప్పుకున్నాం మనము? 1 స్వీయ ప్రేరణ, 2 స్వీయ అవగాహన, 3 స్వీయ నియంత్రణ, 4 సాంఘిక నైపుణ్యాలు, 5 సహానుభూతి. ఇవి మనం చెప్పుకున్నాం. ఈ 5 డైమెన్షన్స్, 5 డైమెన్షన్స్. తర్వాత దాంట్లో 25 స్కిల్స్ ఉంటాయి. అవన్నీ మనం పాఠంలో చెప్పుకున్నాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను కోడ్ చెప్పాను. చిన్ని కోడ్తో 25 నైపుణ్యాలు గుర్తుపెట్టుకునే విధంగా మీకు చెప్పున్నాను. ఓకేనా? మరి ఇక్కడికి వచ్చేసేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో ఈ 3 గురించే మనం నేర్చుకోవాల్సింది. వీటితో పని లేదు ఇప్పుడు మన ప్రస్తుతానికి. ఓకేనా? రైట్. ఏమిటి స్వీయ ప్రేరణ అంటే? ఏమిటి అంటే ఈ ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు లక్ష్యాలను ఎంపిక చేసుకోవటంలో, ఆ లక్ష్యాలను చేరుకోవటంలో తమలో తాము ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని ఆ లక్ష్యాల వైపు ప్రేరేపించబడుతూ ఉంటారని చెప్పుకున్నాం. అది స్వీయ ప్రేరణ. ఇక స్వీయ అవగాహన అంటే ఏమిటి? ఎస్. ఆ యొక్క లక్ష్యాలను చేరుకోవటంలో ఏర్పడేటువంటి అనేక అంశాల పట్ల, అనేక ఎమోషన్స్ అంటే లక్ష్యాలతో ముడిపడినటువంటి తాను, ఆ లక్ష్యాలు చేరుకునేటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి అనేక అనుభవాలు, వీటన్నిటి మధ్య ఏర్పడే ఉద్వేగాలు, వాటినన్నిటిని అర్థం చేసుకోగలగటం, వాటి పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, ఎలాంటి ఉద్వేగాన్ని ప్రకటించాలో తెలిసి ఉండటం, ఇలాంటిది స్వీయ అవగాహన చెప్పుకున్నాం. ఇక స్వీయ నియంత్రణ అంటే ఏమిటి? ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఏర్పడే ప్రతికూలాత్మక భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే సామర్థ్యం, దాన్ని స్వీయ నియంత్రణ అనుకుంటున్నాం. అవునా? ఇక మనం చెప్పుకుంది ఆ అర్థం వచ్చేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ రమేష్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను, ప్రచోదనాలను అదుపులో ఉంచుకోగలుగుతున్నాడు. అదుపులో ఉంచుకోగలగడం ఏమని చెప్పుకోవాలి మనము? నియంత్రణ. ఏమని చెప్పుకుంటాం మనము? నియంత్రణ అని చెప్పుకుంటాం. అంటే స్వీయ నియంత్రణ. కుమార్ తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను అర్థం చేసుకోగలిగాడు. ఓకేనా? ఎస్. అంటే తన ఉద్వేగాలు, బలాలు, బలహీనతలు వీటిని అర్థం చేసుకోగలగటాన్ని మనం ఏమనాలి? అవగాహన. అంతేనా? అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం. నెక్స్ట్, తాను కోరుకున్న అంశాలను చేరుకోగలనని ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ప్రేరేపించబడి ముందుకు సాగుతున్నాడు. అంటే ఈ పాయింట్ని మనము ప్రేరణ అని చెప్పుకుంటాం. కాబట్టి ఫస్ట్ లైన్ స్వీయ నియంత్రణ, సెకండ్ వన్ స్వీయ అవగాహన, థర్డ్ వన్ స్వీయ ప్రేరణ. ఎక్కడుందో చూడండి. ఇక్కడ స్వీయ నియంత్రణ, స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ది స్వీయ నియంత్రణ, 2 స్వీయ అవగాహన, 3 స్వీయ ప్రేరణ. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? క్రింది వాటిని సరి అయిన క్రమములో జతపరుచుము. ఇక్కడ చూడండి. 1 పీయూష గ్రంథి, 2 అవటు గ్రంథి, 3 పార్శ్వ అవటు గ్రంథి, 4 అధివృక్క గ్రంథి. ఇటేమో హార్మోన్స్ ఇచ్చారు. థైరాక్సిన్, పారాథార్మోన్, ఎడ్రినలిన్, గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్ అంటాం దీన్ని మనం. ఇక ఇదైతే జస్ట్ నాలెడ్జ్ బేస్డ్. అవునా? మనం మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపే కారకాల్లో భాగంగా గ్రంథి వ్యవస్థను చెప్పుకున్నాం. ఓకేనా? ఈ గ్రంథి వ్యవస్థలో 1 పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథి విడుదల చేసేటువంటి అనేక హార్మోనుల్లో గ్రోత్ హార్మోన్ అనేది వ్యక్తి యొక్క ఎదుగుదలకు కారకమైనటువంటి హార్మోన్గా చెప్పుకున్నాం. అవునా? తర్వాత 2 వచ్చేసేసి థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోను థైరాక్సిన్గా చెప్పుకున్నాం.
ఇది ఈ థైరాక్సిన్ అనేది వ్యక్తికి ఈ థైరాక్సిన్లో భాగంగా అయోడిన్ ఉత్పత్తి చాలా ముఖ్యము. ఆ అయోడిన్ లోపం కనుక జరిగినట్లయితే ఈ థైరాక్సిన్ లోపం జరిగి థైరాయిడ్ గ్రంథి కూడా స్వెల్లింగ్ వస్తుంది. దాన్ని మనం సామాన్య గాయిటర్ అనేటువంటి పరిస్థితిగా చెప్పుకుంటామని నేర్చుకున్నాం. కాబట్టి థైరాయిడ్ గ్రంథి లేదా అవట గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. ఈ థైరాయిడ్కి ఆనుకొని మరొక గ్రంథి ఉంటుంది, దాన్ని మనం పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి అని అంటామని చెప్పుకున్నాం. ఇది విడుదల చేసే హార్మోను హార్మోన్గా చెప్పుకున్నాం. ఓకేనా? ఈ పారాథార్మోన్ హార్మోన్ వల్లనే వ్యక్తులు అధిక చిరాకు, ఒత్తిడి, ఆందోళన, ఓకేనా, నరాల బలహీనత ఇలాంటివి వస్తాయని మనం చెప్పుకున్నాం. పారాథైరాయిడ్ ఒక వ్యక్తిని సరళంగా సమతుల్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించే గ్రంథిగా కూడా ఈ పారాథైరాయిడ్ గ్రంథిని చెప్పుకున్నాం. ఇక 4వ గ్రంథి, దీన్ని మనం ఎడ్రినల్ గ్రంథి అని అంటున్నాం. ఎడ్రినల్ గ్రంథి లేదా దీనికి ఇంకొక పేరు తెలుగులో అధివృక్క గ్రంథి అని అంటున్నాం. ఈ అధివృక్క గ్రంథి, సో ఎడ్రినల్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ను ఎడ్రినలిన్ అంటాం. దీన్ని మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ చెప్పుకుంటాం. అంటే ఎదురు తిరిగి పోరాడటమా, భయపడి పారిపోవటం అనేది ఈ ఎడ్రినల్ మీద ఆధారపడి ఉంటుందని కూడా ఆ రోజు చెప్పుకున్నాం. ఈ ఎడ్రినల్ గ్రంథిని ఎమోషనల్ గ్లాండ్గా కూడా చెప్పుకుంటాం, ఉద్వేగాల గ్రంథి అని చెప్పుకుంటుంటాం. ఓకే, ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా ఈజీగా గెలిపేసి పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ అంటే 1కి D, అవునా? అవటు గ్రంథి దీని ఏమన్నా థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, అంతేనా? 2A. పార్శ్వ అవటు గ్రంథి పారాథార్మోన్, దీన్నే మనము పారాథైరాయిడ్ అంటాము, పారాథార్మోన్. ఓకేనా? 3కి B, ఇంకా 4కి C ఆటోమేటిక్. అధివృక్క గ్రంథి ఎడ్రినల్. అధివృక్క గ్రంథిని ఏమంటున్నాం మనం? ఎడ్రినల్ గ్లాండ్ అంటున్నాం, ఎడ్రినలిన్. కాబట్టి 1D, 2A, 3B, 4C. ఎక్కడుందో చూడండి. 1D, 2A, 1D, 2A, 3B, 4C. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరికానిది. రైట్. ఏమిటి ప్రక్షేపక పరీక్షలు అంటే ఏమిటి? మనం మూర్తిమత్వాన్ని నిర్ధారించడంలో భాగంగా, మూర్తిమత్వాన్ని అంచనా వేయటంలో భాగంగా 2 రకాల పరీక్షలు ఉపయోగిస్తాం. ఒకటి వచ్చి ప్రక్షేపక పరీక్షలు, ప్రొజెక్టివ్ టెస్ట్లు అంటాం. ఇంకొకటి వచ్చి అప్రక్షేపక పరీక్షలు, నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్లు అంటాం. అంటే ఏవైనా అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా లేదా అస్పష్టమైన ఉద్దీపనలు ఉపయోగించి వ్యక్తి అచేతనములో దాగి ఉన్న అంశములను ఊహాత్మకంగా వెల్లడి చేసేటువంటి పరీక్షా విధానాలనే ప్రక్షేపక పరీక్షలు అంటారు. అంటే ప్రక్షేపక పరీక్షలో ప్రధానమైనవి అస్పష్టమైన ఉద్దీపనలు. అంటే స్పష్టంగా ఇది అని సమాధానము చెప్పలేనటువంటి ఉద్దీపనని మనం అస్పష్టమైన ఉద్దీపనలు అంటాం. ఇలాంటి ఉద్దీపనల వల్ల వ్యక్తి అనుకోకుండా, తనకు తెలియకుండా తన అచేతనంలో దాగి ఉండేటువంటి ప్రేరకాలని, కోరికలని, ఓకేనా, అలానే భావోద్వేగాలని, అలాంటి వాటిని బయటపడేస్తాడు. అంటే అచేతన మనసులో నుంచి అంశాలను ఈ ప్రక్షేపక పరీక్షలు సులభంగా బయటికి తీస్తాయి. అవునా? ఇవన్నీ కూడా ఊహాత్మకంగా వ్యక్తి తనను తాను వెల్లడించుకునే పద్ధతులని మనం ప్రక్షేపక పరీక్షలో చెప్పుకున్నాం. అదే అప్రక్షేపక పరీక్షలు అయితే స్పష్టమైన ఉద్దీపనల ద్వారా, అంటే ప్రశ్నల రూపంలో కానీ ప్రవచనాల రూపంలో కానీ దీంట్లో వాక్యాలు ఉంటాయి. వాటిని మనం అడగటం ద్వారా తను చెప్పే జవాబుల ఆధారంగా వాళ్ళ మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాం. అది అప్రక్షేపక పరీక్షలు. ఓకేనా? రైట్. ఈ ప్రక్షేపక పరీక్షల్లో మనం RIBT కానీ, TAT కానీ, CAT కానీ అవన్నీ చెప్పుకున్నాం కదా. పద సంసర్గ పరీక్షలు కానీ, వాక్య పూరణ పరీక్షలు కానీ. మరి అప్రక్షేపక పరీక్షలు మూర్తిమత్వ శోధికలు, నిర్ధారణ మాపనలు, శోధన సూచికలు చెప్పుకున్నాం కదా. రైట్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ చూడండి, ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరికానిది అన్నాడు. ఉద్దీపన అస్పష్టంగా, అర్ధరహితంగా ఉంటుంది. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది, అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసాయే ప్రక్షేపక పరీక్షలు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ప్రత్యక్షమైనవి, ఊహాత్మకమైనవి. ఇది కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఊహాత్మకంగా తనను తాను వెల్లడించే పద్ధతులు. ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి అర్థం ఏమిటి?
ప్రత్యక్ష పరీక్షలు ఏంటంటే మనం ఏ వ్యక్తి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచి నేరుగా సమాధానాన్ని రాబట్టేవి ప్రత్యక్షమైనవి. మరి ప్రక్షేపక పరీక్షలు అన్నీ కూడా పరీక్ష వాడి మీదే పెడతాం, సమాధానాన్ని అతని నుంచే రాబడతాం. కాబట్టి అన్నీ ప్రత్యక్షమైనవి. మరియు సమాధానం ఎలా చెబుతాడు? ఊహాత్మకంగా చెబుతాడు. అవునా? కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్, అచేతన ప్రవర్తనను అధ్యయనం చేయను. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా అచేతనంలో ఉండే అంశాలను బయటికి తీస్తాయి. ఓకేనా? అనుకోకుండా మనిషి తన అచేతన కోరికల్ని, తన అచేతనంలో ఉండే భావోద్వేగాలని వీటన్నింటినీ బయటపెట్టేస్తాడు. ఓకేనా? ఇక దీనికి కాల పరిమితి కలదు. అమ్మ ఒక్కసారి చూడండి, అసలు మన ప్రక్షేపక పరీక్ష ఏటికైనా ఎక్కడైనా మీకు కాల పరిమితి చెప్పానా? ఒక అర్ధ గంటలో పూర్తి చేయాలి, ఒక 20 నిమిషాల్లో పూర్తి చేయాలి, ఒక గంటలో పూర్తి చేయాలని ఎక్కడైనా చెప్పాను నేను? చెప్పలా. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అవునా? దీనికి ఆ లక్షణం లేదు. ఇక్కడ అడిగింది సరికానిది అన్నాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. గణేష్కు డిసిప్లిన్ కమిటీ లీడర్ అవ్వటం ఇష్టం, స్పోర్ట్స్ కమిటీ లీడర్ అవ్వటం కూడా ఇష్టమే. చూడండి అమ్మా, డిసిప్లిన్ కమిటీ లీడర్ అవ్వటము ఇష్టమే, అట్నే స్పోర్ట్స్ కమిటీ లీడర్ అవ్వటము ఇష్టమే. కానీ ఒక విద్యార్థికి ఒక కమిటీలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. అయితే తాను ఎదుర్కొనే సంఘర్షణ అంటే ఏంటిదమ్మా? కోరికలతో రాజీ పడలేకపోతే ఏర్పడేటువంటి మానసిక ఉద్విగ్న స్థితిని సంఘర్షణ అంటాం. ఓకేనా? సంఘర్షణలు ఎన్ని రకాలు? ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయి. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ కదా. బట్ ఇక్కడ మనం ఆప్షన్ చూసినట్లయితే ఉపగమ లేదు కదా, ఉంది. 4 ఉంది ఇక్కడ. ఓకే, ఉపగమ అంటే ఏమిటి? దీన్ని మనం అప్రోచ్, ఇది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇలా 2 కావాలి అనిపించేటువంటి వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తే దాన్ని ఉపగమ సంఘర్షణ అంటాం. అవునా? అలానే అవాయిడెన్స్, ఇది వద్దు అంటే 2 ఇష్టం లేనటువంటి అంశాలలో, 2 బాధను కలిగించేటువంటి అంశాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణని పరిహార సంఘర్షణ, ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటిది. ఓకేనా? ఇక 3వది ఉపగమ సంఘర్షణ. అంటే ఇష్టమైన అంశం కానీ దాన్ని పొందాలి అంటే, దాన్ని చేరుకోవాలి అంటే ఏదో ఒక భయమో బాధో ఉంటుంది. ఆ భయము బాధ వల్ల దాన్ని పొందాలా వద్దా, దాన్ని చేరుకోవాలా వద్దా అని మనసు పడే సంఘర్షణని ఉపగమ సంఘర్షణ. ఓకేనా? ఇలాంటివి 2 ఆకర్షణీయమైన అంశాలు ఉన్నట్లయితే వాటిల్లో 2 రకాల ఉపగమ సంఘర్షణ పడితే దాన్ని ఉపగమ అంటే అర్థమైందంటే ఒక లక్ష్యం ఉంటుంది, దాంట్లో ఒకటేమో ఒకటేమో ఆకర్షిస్తుంది కానీ దాన్ని చేరుకోవటంలో భయమో బాధో ఉంటుంది. మళ్ళీ ఇంకొక లక్ష్యం కూడా ఉంటుంది, మరొక లక్ష్యం కూడా, అది కూడా ఆకర్షిస్తుంటుంది, దాంట్లో కూడా ఒక భయమో బాధో ఉంటుంది. సో రెండిట్లోనూ భయము బాధలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఈ రెండిట్లో ఆ భయాన్ని బాధను అధిగమించి దేన్ని చేరుకోవాలని పడే సంఘర్షణని మనం ఉపగమ సంఘర్షణ అంటాం. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి డిసిప్లిన్ కమిటీ లీడర్ అవ్వటము ఇష్టమే, స్పోర్ట్స్ కమిటీ లీడర్ అవ్వటము ఇష్టమే, కానీ ఏదో ఒకటే ఇప్పుడు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవునా? 2 ఇష్టమైన వాటిలో అవ్వ ఇష్టమే, బువ్వ ఇష్టమే. అవ్వ కావాలి, బువ్వ కావాలి, మరి ఏదో ఒకటే సాధ్యం. కాబట్టి 2 ఇష్టమైన వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే పొందేటువంటి సంఘర్షణని ఉపగమ సంఘర్షణ అంటారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? రైట్ అమ్మా, ఇంతటితో ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి, 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకే ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి.
ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయోలాజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500 ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేజ్ చేసుకోండి. హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు.